ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కోట్ల రూపాయల విలువైన దేవస్థాన భూమిపై తీవ్ర వివాదం నెలకొంది. లక్ష్మీపురం గ్రామంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామివారి ఆలయానికి చెందిన సుమారు 1.892 ఎకరాల భూమిని నకిలీ పత్రాల ఆధారంగా అన్యక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆరోపించారు. సర్వే నెంబర్ 38/1లో ఉన్న ఈ భూమి దేవాదాయ శాఖ రికార్డులు ఆన్లైన్ అండగల ప్రకారం దేవస్థానానికి చెందిందేనని ఆమె తెలిపారు. అయితే 1967లో ఈ భూమిని బహుమతిగా ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేసే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు మద్దతు కూడా ఉందని ఆమె విమర్శించారు. 1997 నుంచి ఈ భూమిలో పూలవనం, తులసివనం ఏర్పాటు చేసి స్వామివారికి నిత్య పూజల కోసం వినియోగిస్తున్నారని తెలిపారు. 57 సంవత్సరాల క్రితం ఇచ్చినట్లు చెబుతున్న బహుమతి పత్రం ఆధారంగా కేవలం 9 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ప్రశ్నించిన తానేటి వనిత ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి ఆలయ భూమిని వెంటనే దేవస్థానానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ భూమి రక్షణకు నినాదాలు చేశారు. కాగా ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు స్పందన రావాల్సి ఉంది. సంవత్సరాలైనట్టండి, దాదాపు 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల కాలంగా ఈ ఖాళీ స్థలంలో స్వామివారి సేవల కోసం, స్వామివారి పూజల కోసం పూల మొక్కలను పెంచడం కానీ, తులసి వనాన్ని పెంచడం కానీ ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఇక్కడ చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ భూమిని కొంతమంది వ్యక్తులు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు వచ్చి దీన్ని దున్నేసి అక్కడున్న చెట్లన్నీ పడగొట్టేసి ఈ భూమి మాకు సంబంధించిందని చెప్పడం జరిగిందని ఇక్కడ స్థానికులు చెప్పడంతో ఏంటి అని ఆలోచన చేసి విచారణ చేస్తే వారి దగ్గర నుండి వచ్చిన ఏంటంటే కమ్మవారి సేవా సంఘం తరఫున ఈ భూమి రిజిస్టర్ అయినట్టు, అంటే ఎవరైతే ఇందాక నేను సంపత్ కుమారాచార్యులు అన్నానో ఆయన వీళ్ళకి గిఫ్ట్గా, ఈ కమ్మవారి సేవా సంఘానికి గిఫ్ట్గా ఇచ్చినట్లు మ్యూటేషన్ జరిగిందండి. మీకు ఇది ఎలా మ్యూటేషన్ జరిగిందని కొంతమంది అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది 1967లోనే 1967లోనే ఈ అమ్మాజీ గారి ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఈ కమ్మవారి సేవా సంఘానికి బహుమతిగా ఇచ్చారని ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని చూపెడుతున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ఇది ఆపాదించకండి, దీన్ని నేను మరొకసారి చెప్తున్నాను, దీన్ని కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకొచ్చి ఆపాదించకండి. ఇది దేవునికి సంబంధించిన భూమి, ఇది దేవునికే దక్కాలి, అది మా డిమాండ్. ఇక్కడ ఈ మ్యూటేషన్ జరగడానికి బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అలానే ఈ దోపిడీకి, కబ్జాకి ఎవరైతే మరి బలంగా ప్రోత్సహించారో, లేకపోతే ఎవరైతే మొదటి ప్రధాన కారకులుగా ఉన్నారో వారిని కూడా శిక్షించాలన్నది మా డిమాండ్ అండి.